అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఒక చక్కటి వీడియోనండి తప్పకుండా చూడాలి మీరు. ఎందుకంటే నా కోసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా కోసం మీ విలువైన టైం నాకు ఇస్తే నేను చెప్పే మాటలు మీకు అందుబాటులోకి మీ మనసులోకి ఇంజెక్ట్ అయితే అప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇదేదైనా కామెంట్లో తప్పకుండా పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నిన్న అనుకోకుండా మా వారు నేను ఏదో అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే అట్లా ఓటీటీలో మూవీస్ చూస్తాం కదా, అట్లా యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఈ రీసెంట్గా అప్లోడ్ అయింది మూవీ రామం రాఘవం. ఎంత బాగుంది మూవీ అంటే, సముద్రఖని గారు తెలుసు కదా, చాలా ఫేమస్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. తర్వాత ధనరాజ్ గారు అని కమెడియన్ గా వచ్చి ఈ మూవీ ఆయనకు ఒక మంచి బ్రేక్ ఇస్తారనమాట. అంత చక్కటి కొంతమందిలో ఎంతో టాలెంట్ ఉంటుందండి, కానీ అది బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. కాస్త ఓపిక ఉండాలి అంతే కదా. ఎంత బాగుందంటే, ఒక తల్లిదండ్రులు లేక పుట్టిన ఒక అబ్బాయి, లేక అనుకుని ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి ఎంత గారాభంగా చూసుకుంటారంటే వాళ్ళు మామూలుగా కాదు. అయితే కానీ ఆ అబ్బాయి పెరిగిన విధానం ఎట్లా ఉంటుందంటే చాలా మొండితనం, పెంకితనం ఇట్లా అన్నమాట. అంటే తండ్రి మనసు అర్థం చేసుకోకుండా పెరుగుతున్న కొద్దీ తప్పు మీద తప్పు చేస్తూ చివరికి ఆయన ఏం కోల్పోయాడు అనేది మీరు తప్పకుండా ఆ సినిమా చూడాలి. నేను చెప్తే ఏముంది, ఏం లేదు, చూడాలి. కానీ ఒక్కటి ఏంటంటే, కొడుకులే పుడుతున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, కొడుకులుగా అంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పుత్రులు లేకుంటే పుట్టగతులు ఉండవని అంటారు. మనకి మంచి లోకాలు మంచి గతులు ఉండవని అంటారు. మరి ఉండవంటే పుట్టిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే ఏ గతి లేకుండా వేస్తే వాళ్ళకి అది ఎంత బాధాకరంగా ఉంటుంది. అది కాదు కదా, ప్రతిక్షణం ఇప్పుడున్న మాట్లాడితే తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా బిజీ. ఇప్పుడు ఆ మూవీలో తప్పు చేసేస్తాడు, నానాక్షోభ పెడతాడు. అసలు ఆ మూవీ ప్రతి ఒక్కరు మీరు చూడాలి. నిజంగా మీలో గనక నేను చెప్పిన మాటలు మీరు నమ్మితే, మీరు చూస్తే మీరే నాకు చెప్పేస్తారు. అలాంటిది ఆ పిల్లలు మాట్లాడలేరా, పిల్లలు చూసుకోలేరా? నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, పిల్లలు ఎక్కడున్నా చేసినా కనీసం రోజొక్కసారి ఒక మెసేజ్ పెట్టండి, ఒక మాట మాట్లాడండి. ఆ బిజీ అనే పదం ఎందుకు? వాళ్ళకి పిల్లలు పుడతారు, పిల్లలు ఎక్కడో బ్రతుకుతున్నారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. కనీసం వాళ్ళ ప్రేమ కూడా అందివ్వలేరా మీరు? వాళ్ళు మొత్తం మర్చిపోతే ఎవరితో మాట్లాడతారు వీళ్ళు? ఎందుకు జీవించి? ఒక్కోసారి తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎంత బాధగా ఉంటుందంటే, భర్త బయటపడాడు అంటే తండ్రి బయటపడాడు, తల్లి బయటపడుతుంది. ఆ తల్లిని ఓదార్చలేక ఆ భర్తకు మాటలు రావు, సరిగ్గా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇదా క్షోభ పెట్టే విధానం. ఒకడేమో సమాజానికి కీడుగా తయారవుతాడు, ఒకడేమో కుటుంబానికి కీడుగా తయారైపోతాడు, ఒకడేమో వాడేదో చేస్తున్నా, నేను బాధ్యతగా వాళ్ళకి నేను చేస్తున్నా, ఏదో ఎక్కడో దూరంగా ఉన్నా, నా వంతుగా నేను ఏదో పంపిస్తున్నా అనుకుంటాడు తప్ప ఒక మంచి మాట మాట్లాడలేడా? చిన్నప్పటి నీ జ్ఞాపకాలు, 25 సంవత్సరాల నీ ప్రేమని అంత గాలికి వదిలేస్తావా? అది కాదు కదా. కాబట్టి నాకు ఇది చూసిన తర్వాత ఎంతసేపు నేను మాట్లాడితే ఏమొస్తుంది? తప్పకుండా ఈ రామం రాఘవం సినిమా చూడండి. చూస్తే అది ఎంత మనం కొన్ని విషయాలు, కొన్ని తప్పులు కానీ, కొన్ని పొరపాట్లు కానీ, కొన్ని పాపాలు కానీ చేస్తే దిద్దుకోవడానికి అవకాశం ఉండదండి. ఎంత పశ్చాత్తాపడ్డా నిన్ను జన్మలకు వెంటాడుతుంది ఆ బాధ అనేది. ఒకవేళ నిజంగానే పునర్జన్మ ఉండి ఆ జ్ఞాపకాలు కూడా ఉంటే కనుక ఆ జన్మలో కూడా వాడు బతకలేడు. అంత ఘోరంగా అంటే జన్మాంతరంగా నేను వదిలిపెట్టను. కాబట్టి తప్పకుండా ఆ మూవీ చూడడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఆ మూవీ చూడండి. కనీసం కొద్దో గొప్ప కన్న పిల్లలు ధర్మంగా బతకండి. మీ పిల్లలు మీ మంచి మాట కోసం ఎదురు చూస్తుంటారు, మీరు పెట్టే డబ్బుల కోసం కాదు, మంచి మాట కోసం చూస్తుంటారు, మీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు. రండి, వాళ్ళకు దగ్గరగా ఉండండి, కాస్తో కూస్తో దగ్గరగా ఉండండి, వాళ్ళని వదిలిపెట్టుకోకండి. ప్రపంచంలో చివరిగా ఒక మాట చెప్తున్నాను, అది చెప్పి ముగించేస్తాను నేను. మిమ్మల్ని ఎంతమంది వేలెత్తి చూపించినా, మిమ్మల్ని ఎవ్వరు అవమానాల పాలు చేసినా, సొసైటీలో మీ ఉద్యోగపరంగా ఎక్కడ కానీ మీకు ఎన్ని అవమానాలు ఎదురైనా, మీరు ఎంత నష్టపోయినా, మిమ్మల్ని ఏమి అనకుండా, ఒక్క మాట అనకుండా, మేమున్నాం కదా నాన్న అని చెప్పేసి కేవలం ఒక్క తల్లిదండ్రులు మాత్రమే, తల్లిదండ్రులు తప్ప ప్రతి ఒక్కడూ వేలెత్తి చూపిస్తాడు. మరి అలాంటిది ఆ తల్లిదండ్రులకు క్షోభ పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పకుండా మనసు పెట్టి నా మాటలు వినండి, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత అలాంటి భావాలు ఏమన్నా ఉంటే మీ మనసు నుంచి వదులుకోండి. తల్లిదండ్రుల్ని వాళ్ళ జీవితం ఉన్నంతవరకు మంచిగా చూసుకోండి. ఇట్లాంటి మంచి మాటలతోని మంచి వంటలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.